మెగా వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రామ్ చరణ్. తొలి చిత్రం చిరుతతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. రెండవ చిత్రం మగధీరతో బాక్సాఫీస్ వద్ద రికార్డును సృష్టించి తక్కువ కాలంలోనే నటుడిగా సత్తా చాటుకున్నారు. ఆయనంటే మెరుపులాంటి డాన్స్తో పాటు మెగాస్టార్ వారసత్వం గుర్తుకొస్తుంది. గాలికన్నా వేగంగా ప్రయాణించే గుర్రాలు గుర్తుకొస్తాయి. చిరంజీవిని చూసిన కళ్లతోనే రామ్ చరణ్ను చూస్తారు ప్రేక్షకులు. అందుకే ఆయనపై తొలి అడుగుల్లోనే మాస్ ముద్ర పడింది. ఒక పక్క మాస్ కథలతో అలరిస్తూనే మరోపక్క కొత్త రకమైన ప్రయత్నాలు చేయడంపై మొగ్గు చూపుతున్నారు. తొలి 2 చిత్రాలకే నంది అవార్డులు అందుకున్నారు. ఇలా చిరంజీవి ఇమేజ్ను, అసంఖ్యాకమైన అభిమానుల అంచనాలను చరణ్ భుజంపై వేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. 2007లో చరణ్ సినీ రంగ ప్రవేశం చేశారు. చిరుతలో తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకునే కుమారుడిగా, ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునే యువకుడిగా కనిపించి మెప్పించారు. ఈ చిత్రంతో నటనాపరంగా చరణ్కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడమే కాదు, చరణ్కు స్టార్ ఇమేజ్ను తెచ్చేసింది. 2010లో విడుదలైన ఆరెంజ్ చిత్రంలో ప్రేమికుడిగా కనిపించారు చరణ్. ఇది పెద్దగా విజయం సాధించకపోయినా మంచి ప్రేమ కథా చిత్రంగా నిలిచిపోయింది. 2012లో రచ్చ, 2013లో నాయక్ తుఫాన్, 2014లో ఎవడు చిత్రం, గోవిందుడు అందరివాడలే చిత్రంతో పాటు 2015లో బ్రూస్లీ చిత్రాలతో చరణ్ సందడి చేశారు. తమిళ రీమేక్గా వచ్చిన ధృవ చిత్రం చరణ్ సినీ కెరీర్లో మరో విజయాన్ని అందించింది. పోలీసు అధికారిగా చరణ్ కనిపించిన తీరు, నటన అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ను రాబట్టింది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సలహాతో ఆయన శిక్షకుడు రాకేష్ ఉడియార్ మార్గదర్శకత్వంలో 6 ప్యాక్ చేశారు. చరణ్ వసూళ్ల గురించి పెద్దగా ఆలోచించరు. ప్రేక్షకులను మెప్పించేందుకు ఏం చేయాలనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని పనిచేస్తారు. చిరంజీవి చాలా సంవత్సరాలుగా గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఇన్నాళ్లుగా నటుడిగా అలరించిన చరణ్ ఈ చిత్రంతో నిర్మాతగా అవతారమెత్తాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థను నిర్మించి ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాతగా ఆయనకు విజయాన్ని అందించింది. ఇక ముందు కూడా నటుడిగా మరియు నిర్మాతగా తన పవర్ చూపిస్తూ మెగా సక్సెస్లు అందుకోవాలని ఆశిస్తూ చెర్రీకి మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నాం.